నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కోటగిరి, పోతంగల్, చందూర్ మండలంలోని చందూర్, లక్ష్మాపూర్, మేడిపల్లి, టాక్లీ, సోంపూర్ గ్రామాల్లోని పంట పొలాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. చేతికొచ్చిన పంట నేలపాలవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పోచారం శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. రాత్రి నేను హైదరాబాద్ వెళ్తున్నా. అప్పుడు 10 రోజులు ఇక్కడే ఉండి హైదరాబాద్ వెళ్తా ఉన్నా. హైదరాబాద్ చేరుకున్నాక నాకు తెలిసింది. వెంటనే మా బాబుని తోలేశాను పోయిరమ్మని. అధికారులతో కూడా మాట్లాడాను. నిన్న రంజాన్ పండుగ డ్రైవర్లు లేరు కాబట్టి ఇవాళ ఈ పంట పొలాలు చూడటానికి రైతులతో మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగింది. చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతా ఉంది. నోటికి వచ్చిన పంట వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నేలపాలైంది. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగేటువంటి నష్టం చాలా తీవ్ర నష్టం ఉంటుంది. దొంగలు కోసుకపోతే ఒక మూల కోసుకపోతారు, కానీ ఇది మొత్తం ఊడ్చుకపోతుంది పంట వడగళ్ల వానతో. తీవ్రమైనటువంటి నష్టం చాలా బాధ కలుగుతా ఉంది. అయినప్పటికీ కూడా వారి బాధల్లో పాలు పంచుకోవటానికి ఈరోజు మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. అంతా గిరిజనులు, అంతా పాప వీళ్ళంతా ఎక్కడికెళ్ళో వలసగా వచ్చి ఉన్నారు. నమస్కారం. ఇప్పుడు మీ దృష్టిలో ఉంది కదా, ఇక్కడ చందూరు మండలంలో కొన్ని గ్రామాలు కారేగాం, మెడిపడి తాండా, లక్ష్మాపూరు ఇవన్నీ గ్రామాల్లో వడగండ్ల వానతోటి అవును ఇప్పుడు ఇక్కడే ఉన్నాక లక్ష్మీసాగర్ తాండా శివార్లోనే పోయి వచ్చాను. ఇప్పుడు నేను చాలా ఘోరంగా నష్టం జరిగింది. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంతా రిపోర్ట్ తయారు చేశారట. ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించారా లేకపోతే పంపిస్తారా? దాని తర్వాత మళ్ళీ డీటెయిల్ పంపాలి కదా.